హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఏరియా. గైస్, ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో అండ్ ఎవరికైతే రాలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అండ్ ఫస్ట్ ఫేజ్లో ఇంకా వచ్చిన వాళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు అండ్ అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, వీటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాగ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎస్పెషల్గా. ఎందుకంటే గైస్, ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ పెట్టారు, అయినా రాలేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా అదే మిస్టేక్ అని చేసినట్లయితే మాత్రం మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా రాకుండా అయితే ఉంటుందన్నమాట. అందుకే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అసలు సెకండ్ ఫేజ్లో ఎటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అండ్ ఫస్ట్ ఫేజ్లో ఇన్ కేస్ ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి ఆ సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచి కాలేజ్ రావడానికి ఛాయిసెస్ ఉన్నాయి అండ్ మంచి బ్రాంచ్ రావడానికి ఛాయిసెస్ ఉన్నాయి అనేది కూడా ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతాయి అనమాట రిగార్డింగ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది. సో బిఫోర్ దట్ గైస్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి స్టూడెంట్స్కి యూజ్ అయ్యే వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. రిగార్డింగ్ ఎంసెట్ కావచ్చు, జేఈ కావచ్చు అండ్ నీట్ కావచ్చు అండ్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ మెడికల్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్, మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా చూసుకుంటే గైస్, ఇక్కడ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చింది ఫస్ట్ వాళ్ళ గురించి చెప్తాను, తర్వాత ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే గైస్, ఫస్ట్ మీరు మీ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా డౌన్లోడ్ అవుతుందంటే గైస్, మీరు అక్కడ ఫీజు పే చేసిన తర్వాత మీ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకా చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనం కాలేజ్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నాట్ ఏ హియర్. సో ఫస్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అది డౌన్లోడ్ చేసుకుంటే, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఫస్ట్ ఫేజ్లో మీరు కంప్లీట్గా పూర్తిగా పార్టిసిపేట్ చేశారని అర్థం. వన్స్ మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే, వన్స్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్కి టైం అయితే ఉంటుందన్నమాట. సెకండ్ ఫేజ్కి మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సపరేట్ షెడ్యూల్ అయితే ఉంటుంది. అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మెన్షన్ చేశాను. సో ఫేజ్ 1 షెడ్యూల్స్ ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అక్కడైతే నేను డేట్ వైజ్ ఇంపార్టెంట్ ఏ రోజు ఏం చేయాలో కూడా అక్కడ అప్లోడ్ చేశాను. సో అక్కడ నుండి అయితే మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు అనమాట. ఫస్ట్గా చూసుకునే కేసు ఇక్కడ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఫస్ట్కి ఇక్కడ నేను ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో మీకు ఏదో ఒక కాలేజ్ అండ్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే ఉంటుంది. సో వచ్చిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా అదే వేలో వెబ్ ఆప్షన్స్ పెడితే మాత్రం మీకు ఏ కాలేజీలో వచ్చిందో అదే కాలేజ్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే అదే కాలేజ్లో వేరే కాలేజ్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అండ్ ఏ బ్రాంచ్ పెట్టుకుంటే మీరు సాటిస్ఫై అవ్వలేదో మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆ కాలేజ్ అండ్ ఆ బ్రాంచ్ పెట్టకండి. ఎస్పెషల్లీ ఆ కాలేజ్ అయితే పెట్టకండి, మళ్ళీ అదే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ ఫేజ్లో ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో టాప్ 20 కాలేజ్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఫేజ్లో టాప్ 15కి ట్రై చేయండి. అంటే ఆ కాలేజ్ తప్ప వేరే కాలేజెస్కి ట్రై చేయండి. అంటే దానికన్నా బెటర్ ఉన్న కాలేజెస్ ట్రై చేయండి తప్ప దానికన్నా బిలో ఉన్న కాలేజెస్ ఎప్పుడు ట్రై చేయకండి. ఇన్కేస్ దానికన్నా బిలో ఉన్న కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం అదే కాలేజ్ రావడానికి 100% చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే దానికన్నా బెటర్ కాలేజెస్ వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇన్కేస్ సెకండ్ ఫేజ్లో మీకు పెట్టుకున్న తర్వాత కూడా సీట్ రాలేదు అనుకోండి, మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న కాలేజ్ ఉంటుంది, ఓకేనా? మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ సెకండ్ ఫేజ్లో వస్తే మాత్రం, మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మాత్రం ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా గైస్? ఇది వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు ఏం చేయాలంటే గైస్, ఇది చాలా క్రూషియల్గా అయితే వినండి. ఎందుకంటే గైస్, ఇన్కేస్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీకు రాలేదు, ఇక మీ దగ్గర ఉన్నది సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే ఫైనల్ ఫేజ్లో అసలు సీట్లు ఎక్కువ ఉండవు అనమాట. ఏదో మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి. సో ఆ సీట్స్కైనా సెకండ్ ఫేజ్లోనే మీకు ఒకటే ఒక చాయిస్ ఉందనుకోండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఒకటే. సో సెకండ్ ఫేజ్లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలంటే గైస్, మెయిన్గా చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే క్లియర్గా అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. ఒకటి, మీకు మంచి ర్యాంక్ రాకపోయినా మంచి కాలేజే కావాలనుకోవడం అయితే ఇక్కడ రాంగ్ అన్నమాట. ఎందుకంటే మీ ర్యాంక్ని బట్టి కాలేజ్ అయితే డిసైడ్ అవుతుంది. కాబట్టి మీ ర్యాంక్కి ఎటువంటి కాలేజ్ వస్తుంది అనేది ఫస్ట్ ఒక చెక్ చేసుకున్న తర్వాతే అలాంటి కాలేజెస్ కొంచెం అటు ఇటు బెటర్స్ ఉన్న కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఐ థింక్ మీరు ఫస్ట్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాలేదంటే ఐ థింక్ ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్కి ఎలాంటి కాలేజ్ వస్తాయో ఆ కాలేజెస్ కాకుండా ఏదో టాప్ 10, టాప్ 5, టాప్ 20, టాప్ 15 ఇటువంటి కాలేజెస్ పెట్టుకోవడం వలన మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో రాలేదు. సో సెకండ్ ఫేజ్లో కూడా ఇదే రిపీట్ చేస్తే మాత్రం
సెకండ్ ఫేజ్లో కూడా రాదు గైస్. నేను ఫస్ట్ అయితే చెప్తున్నాను, సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ రిపీట్ చేస్తే రాదు. సో సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన ర్యాంక్కి ఎటువంటి కాలేజెస్ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి, అటువంటి కాలేజెసే పెట్టుకోండి. ఇన్కేస్ మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ 2023లో సెకండ్ ఫేజ్లో ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజ్లో సీట్ వచ్చాయి అండ్ సెకండ్ ఫేజ్లో ఏ విధంగా వచ్చాయి, ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా వచ్చాయి, ఇవన్నీ డేటా కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ వాటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ పీడిఎఫ్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ వెంటనే జాయిన్ అవ్వండి. సో అక్కడ నుండి మీరు అన్ని పీడిఎఫ్స్ అయితే పొందొచ్చు అనమాట. సో రిగార్డింగ్ కౌన్సిలింగ్ గురించి అండ్ మీకు కానీ సపరేట్గా ఏమైనా డౌట్స్, మెంటర్షిప్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మెన్షన్ అయితే చేశాను. సో మన ఇన్స్టాగ్రామ్ నుండి కూడా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మా టీం అయితే మీకు అప్రోచ్ అవుతారనమాట. సో రిగార్డింగ్ ఎంసెట్ గురించి అయితే. సో ఇది గైస్ అప్డేట్ అయితే మీకైతే క్లారిఫై అయితే అయిందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ డౌట్స్ని యాజ్ సూన్ చదివి మరి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రిగార్డింగ్ ఏమైనా వేరే వీడియోస్ కూడా కావాలనుకుంటే మాత్రం అది కూడా మెన్షన్ చేసి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా అది కూడా చేద్దాం. సో ఇదిగే అప్డేట్ తెలుసుకున్న తర్వాత వెంటనే లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జయ. బిఫోర్ దట్ గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవుతారు.